మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో మరొక్కసారి ఈ విధంగా ఈ ప్రార్థన కొడికలో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలను మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీళ్ళు భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం అందరూ కూడా రెండు చేతులెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన ఆదివారం అందరం కూడా ప్రతి ఒక్కరూ దేవుని సందులో ఆయన మాటలు విన్నవారమే. విన్న ప్రతి ఒక్కరు ఏ మాట గురించి వినుంటాం అంటే కట్టబడిన గాడిద, కట్లు విప్పబడిన గాడిద. ఎక్కడ చూసినా ప్రతి సంవత్సరం మనకు వినబడుతున్న మాటే. అయితే ఈ రోజున ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అదే మాటల సందర్భంలో నుంచి లూకా సువార్త 19వ అధ్యాయం 38 వచనం కానించకుండా చూడండి ఒకసారి. లూకా సువార్త 19వ అధ్యాయం 38వ వచనం నుంచి చదవండి ఒకసారి. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. దానిపైన 37లో కొంచెం పై వచనం నుంచి చదువు. 37 నుంచి ఒలీవ కొండ నుండి సమీపించుచున్నప్పుడు శిష్యులు అక్కడున్న సమూహమంతయు సంతోషించారు. సంతోషించిన వారందరూ ఏమంటున్నారంటే, ప్రభు పేరట వచ్చుచున్న రాజు స్తుతింపబడునుగా. కానీ సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతముల గూర్చియు మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా, నీ శిష్యులు గద్దింపమని ఆయనతో. బోధకుడా, ఏంటి గోల, మీ శిష్యుల్ని గద్దించు అని కొందరు అంటూ ఉంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న మాట ఇప్పుడు మనం చదువుదాం. చదవండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ గోలేంటి, అల్లరేంటి, గందరగోళం ఏంటి, అరుపులేంటి అంటున్న వారిని చూచి, వీరు ఒకవేళ ఈ విధంగా స్తుతించకుండా, ఆర్భటించకుండా, సంతోషించకుండా, గంతులు వేయకుండా గనక వీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఆమెను చెప్పండి. ఈ రోజున దేవుని సందులో మనం ఎలా ఉండాలో తెలుసా? ఏదో పోగొట్టుకున్న వారిగా ఉండాలి. అవునా? ఏదో పోయిన వారిగా ఉండాలి, ఏదో నష్టం వచ్చిన వారిగా ఉండాలి అని రాయబడింది అక్కడ. మనం ఎప్పుడు కూడా సంతోషించి గంతులు వేసేవారిగా మార్చబడదుము గాక. ఈ పూట ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం, మనకు ఎప్పుడు తెలిసిన మాటే. యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములో ఆయన ప్రవేశిస్తున్నటువంటి ఆ సమయంలో, ఆ సందర్భంలో అక్కడున్న వారందరూ ప్రజలు ఆ ఊరేగింపులో ఉన్నారు. ఊరేగింపులో వచ్చి ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడాలి, ప్రభు పేరట వచ్చు రాజు మహిమపరచబడాలి అని కేకలు వేస్తూ ఉంటే, ఏమిటి కేకలు, ఏంటి అల్లరి, ఏంటి గందరగోళం అని కొందరు, సంతోషించే గుంపు కొందరుంటే అపహసించే గుంపు కొందరున్నారు. ప్రభువు పేరట వచ్చు రాజు మహిమపరచబడాలి, స్తుతించబడాలని కేకలు వేసే గుంపు ఒక గుంపు ఉంటే, ఎందుకు వచ్చినాయి అరుపులు, ఎందుకు వచ్చినాయి కేకలు, ఎవరి కోసం, దేనికోసం అని అపహాసించేటువంటి గుంపు కూడా ఒకడు ఉన్నారు. ఆ గుంపులో అందరూ ఇంచుమించు అంట ఊరేగింపులో బైబిల్ పండితులు చెప్పినటువంటి మాటల ప్రకారం ఇంచుమించు 2.5 లక్షల మంది ప్రజలు ఆ ఊరేగింపులో ఉన్నారని అంచనా. ఆయన ఆ ఊరేగింపులో వెళుతూ ఉండగా ఆయన ముందు 1,00,000 మంది, ఆయన వెనక 1,50,000 మంది ప్రజలు ఆయనతో కూడా నడుస్తూ కేకలు వేస్తున్నారు. ఆయన ఎవరో అనుకునే వాళ్ళు కొందరున్నారు, అసలు ఈయన ఎవరు అనుకునే వాళ్ళు ఇంకొందరు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యెరూషలేములో అడుగు పెడుతూ ఉంటే కలవరపడిన వాళ్ళు కొందరున్నారు, ఆనందించిన వాళ్ళు కొందరున్నారు. ఆ విధంగా మార్చబడి ఆయన ఆ యెరూషలేములో అడుగులు పెడుతూ ఉండగానే అక్కడికి వెళ్ళగానే ఈ వీళ్ళలో ఉన్నటువంటి కోపం, వీళ్ళలో ఉన్నటువంటి ఆ తొందరపాటు ఆపుకోలేక, ఏంటి అరుపులు,
బోధకుడా ఎందుకు వచ్చిన గోల ఇదంతా, మీ శిష్యులను చెప్పు ఆపమని, మీ శిష్యులకు చెప్పు అని చెప్తా ఉంటుంటే వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో వీరు గనక కేకలు వేయకుండా మౌనంగా ఉన్నారే అనుకోండి, ఏం కేకలేస్తాయి? అబ్రహాముతో కూడా దేవుడు అంటాడు కదా, అబ్రామా ఈ రాళ్ల ద్వారా నీకు పిల్లలను కనేటట్లు చేస్తా. ఈ రోజున దేవుడు ఆయన వాడుకోవాలనుకుంటే రాయినైనా వాడుకుంటాడండి. ఆయన వాడుకోవాలనుకుంటే ఎందుకు పనికిరాని వాళ్ళని వాడుకుంటాడు. నాకేమొచ్చని, మాట్లాడడం రాదు, చదవడం రాదు, ఏ రకమైన జ్ఞానం లేదు, సంపాదన లేదు, ఆస్తి లేదు, ఏది లేకపోయినా ఎందుకు వాడుకుంటాడంటే ఆయనకు పనికొచ్చే సాధనంగా మార్చబడాలంటే జ్ఞానుల్నే ఎన్నుకుంటాడు అని కాదు, అవసరమైతే వెర్రి వారిని కూడా దేవుడు ఎన్నుకుంటాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఆయన అంటున్నాడు, మీరు మౌనంగా ఉంటున్నారనుకోండి, ఏం కేకలేస్తాయి? రాళ్ళు కేకలేస్తాయి. అంటే ఈ రోజు నేను చెప్పే కొన్ని మాటలు ఏంటంటే ఎప్పుడు మనం విన్న మాటలే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో పలానా చోటకు వెళ్ళమన్నారు శిష్యులను. పలానా చోటుకు ప్రయాణం చేసి వెళ్ళి, పలానా ఊరు వెళ్ళి, పలానా చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు కట్టిన గాడిద పిల్లను విప్పి తీసుకురండి. తీసుకొచ్చేప్పుడు ఇది ప్రభువుకు కావాలని చెప్పండి. ఇది మనం చిన్నప్పటి నుంచి వింటున్న చరిత్రే. అయితే ఆ ప్రభువు పేరట వచ్చుచున్నటువంటి రాజును మనం ఎలా ఎదుర్కోవాలి? ఈరోజు మనం ధ్యానించే మాట. ఇంతవరకు కట్టబడిన గాడిద కట్లు విప్పబడ్డాయి, బంధకాలు తెంపబడ్డాయి, ఆయనకు గాడిదకు బదులుగా గొర్రె పిల్ల వధించబడింది, ఎన్నోసార్లు వింటూ వచ్చాం. అయితే ఈ రాత్రి కొన్ని మాటలు మనం ధ్యానం చేసే మాటలో ఏంటంటే, ఇక్కడ మనం చదివాం 37 వచనం, 38 వచనం, 40 వచనాల వరకు చదువుతూ వచ్చాం. ఆయన యెరూషలేములోకి అడుగు పెడుతూ ఉండగానే అందరూ కేకలు వేస్తున్నారు, హోసన్నా హోసన్నా, జయము జయము అంటూ, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతించబడాలి అని అందరూ ఆర్తనాదాలు, అందరూ కూడా ఆయన సందులో హర్షధ్వనులు అందరూ చెల్లిస్తూ ఉంటే కొందరు అనుకుంటున్నారు, ఎందుకు వచ్చింది ఈ అరుపులు, ఎందుకు వచ్చినాయి ఈ కేకలు, ఎవరి కోసం, దేనికోసం అని చెప్పి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సందర్భంలో ఇక్కడ మనం గమనిస్తే మీరు చదివిన మాటల్లో యేసుక్రీస్తు ప్రభు చక్కటి మాటలు చెప్తున్నారు. ఇదిగో మీరు కనుక మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఈ రోజున మనం మౌనంగా ఉండేవారిగా కాదు. అంటే మౌనంగా ఉండకూడదంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద గొడవకు వెళ్ళడం అని కాదు, ఎవరిని పడితే వాళ్ళ నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అని కాదు. దేవుని స్తుతించే పనిలో మనం మౌనంగా ఉండకూడదు. ఆమెను చెప్పండి. దేవుని స్తుతించుటలో మనం ఖాళీగా ఉండకూడదండి. ఎల్లప్పుడూ స్తుతించాలి, ఎల్లప్పుడూ ఆయన్ని ఘనపరుస్తుండాలి. అసలు మనం స్తుతించకపోతే ఆయనకి ఏమవుతుంది అని అనుకోవచ్చు. మనం స్తుతించుకోకుండా మౌనంగా ఉంటేనంట ఆయన మనల్ని స్తుతించలేదని చెప్పి, ఎందుకు స్తుతించలేదు అని మనకేమీ పనిష్మెంట్ ఇవ్వడు. ఎందుకు స్తుతించలేదు, మోకాళ్ళ గురి చేయండి అనేమనడు. ఎందుకు స్తుతించలేదు, ఇదిగో నేను నీకు నష్టం కలుగు చేస్తా అనేవాడు కాడు. అసలు మనం స్తుతించకపోతే రాళ్లతోనైనా ఆయన స్తుతిని పొందుకుంటాడు. గట్టిగా ఆమెను చెప్పండి. రాళ్ళైనా సరే ఆయన స్తుతించేట్లుగా ఆయన చేసుకుంటాడండి. అవసరమైతే అపవాది యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి అంటాడు కదా, ఈ రాళ్లను ఎందుకని అన్నాడు? ఆయన అన్న మాటలే. అపవాదికి వాక్యం బాగా తెలుసు, కానీ ప్రార్థన చేయలేడు. ఈ రోజున మనం ఎంత వాక్య జ్ఞానం ఉన్నా వాక్య జ్ఞానం లేకపోయినా మనందరం ప్రార్థనా పరులుగా మార్చబడుదుము గాక. ఆయన స్తుతించే గుంపులో మనము చేర్చబడుదుము గాక. మన స్తుతుల ద్వారా దేవుని నామము మహిమపరచబడును గాక. ఎప్పుడైతే దేవుని నామం మహిమపరచబడుతుందో దేవుని సన్నిధి మీ ఇంట్లోకి దిగి వస్తుంది. ఇప్పుడు ఆమెను చెప్పండి. మీరు ఎప్పుడు ఆయన స్తుతించినా, ఎప్పుడు ఆయన ఘనపరిచినా మీరు అనుకోవచ్చు, నా స్తుతి ఎవరు విన్నారండి, నేను చేసినటువంటి ప్రార్థన ఎవరు వింటారని అనుకుంటుంటారు. కానీ మీరు స్తుతించిన స్తుతుల ద్వారా, మీరు ఆయన నామాన్ని ఘనపరిచిన ఆ ఘనత ద్వారా దేవుని సన్నిధి మీ ఇంట్లోకి దిగి రాబోతుంది. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న మనం అసలు ఎందుకు ఆయన స్తుతించాలి? మనం రాజుని ఎదుర్కొంటున్న మనం ఎలా ఉండాలి? ఈ లోకంలో ఉన్నటువంటి రాజులను ఎదుర్కోవడానికే కావలసినటువంటి పలానా సమయం, పలానా గడియ లేదా పలానా రోజు నువ్వు కలవాలని అంటున్నారు కదా. మరి మనం పరలోకపు రాజుని ఎదుర్కోవాలి. మేఘాల మీద ఎత్తబడి గుంపులోకి సిద్ధపరచబడాలి. ప్రతిరోజు ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. మన పితరులు అబ్రహాం గారు కూడా ఎదురు చూశాడు, పునాదులు కలిగిన పట్టణం కోసం. ఆ విధంగా మనం ప్రతిరోజు ఎదురు చూస్తున్నాం కదా. ఆ ఎదురు చూస్తున్న మనం ఇంతకీ ఆయన ఎలా వచ్చాడు, ఇంతకీ ఆయన ఎలా నడిచాడు, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అదే
పాత నిబంధన గ్రంథంలో రాయబడిన మాటలే. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రాకముందే 500 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు. ఒకసారి ఆయన ఎదుర్కొనేవారు ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం. ఈ జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. అందరు వినండి ఆ మాట. సియోను నివాసులారా, అందరు ఆ మాట గట్టిగా చెప్పండి. బహుగా సంతోషించండి. ఆమెన్ చెప్పండి. ఎందుకు సంతోషించాలయ్యా? సియోను నివాసులారా, మీరు ఎందుకు సంతోషించాలి? చదవండి ఒకసారి. యెరూషలేము నివాసులారా, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు వస్తున్నాడు. ఆయన ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున మొట్టమొదటిగా మనం రాజును ఎదుర్కోవాలంటే ఎలా ఉండాలి, ఆ రాజుని ఎదుర్కొనే మనలో ఏ లక్షణాలు ఉండాలి? సియోను రాజు వస్తున్నాడు, రాజుల రాజు వస్తున్నాడు, ప్రభుల ప్రభు వస్తున్నాడు. ఎన్నోసార్లు ఆయన యెరూషలేములో అడుగు పెట్టాడు, యెరూషలేము పురవీధుల్లో ఆయన ప్రవేశించాడు అని వింటున్నాం, చదువుతున్నాం, ఆనందిస్తున్నాం, ఆర్భటిస్తున్నాం. అయితే ఆ రాజుని ఎదుర్కొనే నీవైనా నేనైనా మనమందరం ఎలా ఉండాలో తెలుసా? ఉత్సహించి బహుగా సంతోషించే గుంపులో మనము చేర్చబడుదుముగాక. ఎందుకు సంతోషించాలండి? సంతోషం ఎలా వస్తుంది? మాకు అన్ని అప్పులే కదా. సంతోషం ఎలా వస్తుంది? మాకు సంతోషం ఎలా వస్తుంది? అన్ని బలహీనతలే కదా. మాకు సంతోషం ఎలా వస్తుందండి? ఎప్పుడు శ్రమలే కదా. మాకు సంతోషం ఎలా వస్తుందండి? ఎప్పుడు నిందలే కదా. అసలు మాకు సంతోషం ఎలా వస్తుందండి అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు రాజును ఎదుర్కోవాలంటే, నీవు పరలోక రాజును ఎదుర్కోవాలంటే, నీవు రాజాది రాజును ఎదుర్కోవాలంటే మొట్టమొదటి లక్షణం మనలో ఉండాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు ఉసూరమంటే ఉండడం ఆయనకి ఇష్టం కాదు. ఎప్పుడు మనం దిక్కులేని వాళ్ళలాగా ఆలోచించే ఆలోచనలతో ఉండడం ఆయనకి ఇష్టం కాదు. ఏ పరిస్థితిలో అయినా సరే సంతోషించే గుంపులో మనము చేర్చబడదుముగాక. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషించడం సంతోషం వేరండి. ఏమీ లేనప్పుడు కూడా సంతోషించే గుంపులో మనము చేర్చబడదుముగాక. దేవుడు నాకు ఏమి ఇవ్వలేదండి అని అనుకోని బాధపడకూడదు. ప్రతిరోజు కూడా మనము బహుగా దేవుని బట్టి సంతోషించే వారిగా మార్చబడదుముగాక. ఈరోజు మన దగ్గర కోట్లు డబ్బు లేకపోవచ్చు, లక్షల డబ్బులు లేకపోవచ్చు, కానీ ఒక మాట చెప్పనా, ప్రతిరోజు ఈ విధంగా బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కదా. ఏది లేదు అని అనుకుంటుంటాం. ఏ పూటకు కావాల్సిన ఆహారం ఆ పూటకు దేవుడు దయచేస్తున్నాడా? ఏ పూటకి కావాల్సిన ఆరోగ్యం ఆ పూటకు దేవుడు దయచేస్తున్నాడా? పడుకున్న తర్వాత మరలా రేపు తిరిగి లేస్తామో లేవో తెలియని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కానీ మరొక రోజు లేచి చూస్తుంటే అది దేవుని కృపే కదా. దానిని బట్టి నేను ఈరోజు లెగిచానా, నా రాజుని ఎదుర్కొంటాను. ఆమెన్ చెప్పండి. ఈరోజు నేను బ్రతికానా, నా రాజుని ఎదుర్కొని నా రాజులో నేను బహుగా సంతోషించే గుంపులో నేను చేర్చబడతాను. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఎవరి యొద్దకు ప్రభు వస్తాడు, ఆయనను మనం ఎలా ఎదుర్కోవాలి అంటే, అక్కడ రాయబడిన మాట దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన ఏంటంటే, నా ప్రజలు, నన్ను ఎదుర్కొనే ప్రజలు ఎప్పుడు నీరసంగా ఉసూరమంట ఉండేవాళ్ళుగా కాదు, ఏదో పోగొట్టుకున్న వాళ్ళుగా కాదు, వాళ్ళ నోట బహుగా సంతోషం ఉండాలి. గట్టిగా ఆమెన్ చెప్పండి. పౌలు గారు కూడా ఒక చోట చెప్తాడు కదా, ఆనందించండి. ఎందుకని, మరలా ఎందుకు చెప్తున్నాడు? ఒకసారి ఆనందించండి సరిపోద్దుగా. అంటే మరలా చెప్తున్నాడంటే మీరు ఆనందం సరిపెట్టుకుంటారేమో. మరలా చెప్తున్న బహుగా ఆనందించండి, మరలా చెప్తున్న మీరు బహుగా సంతోషించండి. ఎంతసేపు నా ఆరోగ్యం లేదు, నాకు బలహీనత ఉంది, నాకు సమస్య ఉందని దీనిలో కృంగిపోకండి. కష్టపడుతున్నాం కానీ ఏం కలిసి రావట్లేదు అని అనుకోకండి. దేవునిలో సంతోషించడం మొదలు పెట్టండి. ఆటోమేటిక్గా మన వెంట ఆశీర్వాదాలు పరిగెట్టబోతున్నాయి. ఈ రోజున దేవునిలో మనం సంతోషించడం మొదలు పెడితే చాలండి. ఈరోజు ఏమైపోద్దో, రేపు ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో అని చింతపడంట. బైబిల్ రాసింది కదా, ఎవడికి మూరెడు ఎత్తు చేసుకోగలడు, తగ్గించుకోగలడు. చింత అనుకుంటుంటాం, రేపు ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, తెల్లారితే ఏమవుతుందో. ఎన్నిసార్లు ఈ ఆలోచనలు మీ మనసులో ఉండుంటాయి.
రేపు తెల్లారితే ఏమవుతుందో, ఎలాగో పరిస్థితి అని ఎన్నిసార్లు నలిగిపోయి ఉంటారు. ఈ రోజున మన జీవితాల్లో ప్రతిరోజు మనం ఒకటే నిరీక్షణ, నేను నా రాజుని ఎదుర్కోవాలి, నా రాజుని ఎదుర్కొనే నేను ఎప్పుడు నీరసంగా ఉండేవాడిగా కాదు. ఎలా ఉండాలి? సంతోషం కూడా కాదు. ఏ సంతోషం అది? బహుగా మనము సంతోషించే గుంపులో చేర్చబడదుము గాక. మనము సంతోషం అంటే ఎలా ఉంటుందో కీర్తనకారుడు ఒక చోట రాయబడి చూడండి. 2వ కీర్తన 4వ చరణం. 2వ కీర్తన 4వ చరణం. ఆకాశమందు ఆసీనుడగు దేవుడు నవ్వుచున్నాడండి. ఆమె చెప్పండి. దేవుడు మనల్ని చూసి సంతోషించాలి. నా బిడ్డలు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషించడం కాదు కదా. ఏది లేకపోయినా, నేను ఏది ఇవ్వకపోయినా ఆలస్యం చేస్తున్నా, ఇదిగో ప్రార్థన చేస్తున్నారు నా దగ్గర, కన్ని పెడుతున్నారు నా దగ్గర, ఆరోగ్యం కోసం వేడుకుంటున్నారు, అవసరతలు తీర్చబడాలని వేడుకుంటున్నారు. నేను ఆలస్యం చేస్తున్నానే అయినా ఎలా సంతోషించగలుగుతున్నారు? నేను ఆలస్యం చేస్తున్నానే అయినా ఎలా సంబరపడగలుగుతున్నారు? నేను ఆలస్యం చేస్తున్నానే అయినా ఎంతగా ఇంత బహుగా ఎలా సంతోషించగలుగుతున్నారని దేవుడే మనల్ని చూసి సంతోషించేట్లుగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక. ప్రతిరోజు సమస్యలు లేని మనిషి ఎవరు? సమస్యలు లేనటువంటి జీవి ఎవరు? ఆఖరికి నోరు లేని జంతువులకు, మాట్లాడలేని జంతువులకు కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. కానీ మనం ఎవరో తెలుసా? మహిమ కలిగిన దేవుని దృష్టిలో సంతోషించే వ్యక్తులుగా మనము మార్చబడదుము గాక. సంతోషించే గుంపులో మనం ఉండాలండి. ఎప్పుడు కష్టాలేనా? ఎప్పుడు కన్నీళ్ళేనా? కన్నీళ్ళే మన సంతోషాన్ని చూసి పరుగులు తీసేట్లుగా మనం చెయ్యాలి. ఆమె చెప్పండి. మన సంతోషాన్ని చూసి దగ్గరికి రావాలనుకున్న కన్నీరైనా, మన సంతోషాన్ని చూసి మనల్ని ఏడిపించాలని చూసే శత్రువైనా, ఇదేంటి ఎంత కష్టాలు పెడతాడు వీడియోలో నవ్వుతున్నాడు, ఇన్ని బాధలు పెడుతున్నా ఎలా సంతోషించగలుగుతున్నాడని ఆ బాధ, ఆ కన్నీళ్ళే మనల్ని సంతోషాన్ని చూసి వెనక్కి పారిపడేట్లుగా మన సంతోషం మార్చబడును గాక. దేవుని సందులో ఎప్పుడు కూడా అండి సంతోషంతో అడుగు పెట్టాలి. ఈరోజు నా దేవుని సందులోకి వెళ్తున్నా, నా రాజుని ఎదుర్కొంటున్నా. ఆ రాజుని ఎదుర్కొనే నేను దుఃఖముఖిగా వెళ్ళడం కాదు. ఆ రాజుని ఎదుర్కొనే నేను ఏదో పోగొట్టుకున్న వాడికి వెళ్ళడం కాదు. ఏం చేశాడులేండి దేవుడు, ఏమి ఇచ్చాడులేండి దేవుడు అని పలికే మాటలు కాదు. ప్రతిరోజు కూడా నా దేవుడు నాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నా దేవునిని బట్టి బహుగా సంతోషిస్తాను. గట్టిగా ఆమె చెప్పండి. ఇలాగే ఒకసారి రాణి అయిన ఎస్తేరు రాజు ముందు వెళ్ళడానికి అప్పటికి పిలుపు రాలా. రాజు దగ్గర నుంచి ఆజ్ఞ రాకుండా ఎవరు వెళ్ళకూడదు. కానీ ఆ రాణి ఎలా వెళ్తుందో ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. ఒక మాట చూడండి. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములను ధరించుకొని రాజనగరు యొక్క ఆభరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచింది. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున రాజు పిలవకుండా కనీసం రాణి భార్య కదా అయినా వెళ్ళడానికి వీల్లేదు. రాజు ఆజ్ఞ లేకోకుండా ఎవరు వెళ్ళినా వాళ్ళని చెరసాలని వేయిస్తారు, లేదా చంపనైనా చంపుతారు. అలాంటి శాసనాలు ఉన్నటువంటి ఆ పరిస్థితిలో రాణి అయిన ఎస్తేరు రాజనగరులో రాజు ముందు నిలబడడానికి, రాజు సన్నిధికి వెళ్ళడానికి ఎలా వెళ్తుందో తెలుసా? రాజభూషణములను ధరించుకొని ఆమె బయలుదేరి వెళ్తా ఉంది. అందరూ అనుకుని ఉంటారు, అమ్మా రాజు దగ్గర నుంచి నీకేం కబురు రాలేదు కదా, ఎందుకని అంతగా అలంకరించుకొని వెళ్తున్నావు అనేవాళ్ళు ఉండుంటారు. చెలికత్తలు ఉంటారు, వాళ్ళు అనుకుని ఉండుంటారు. రాజు దగ్గర నుంచి పిలుపు రాలేదు కదా, నెల రోజులు అయిపోయింది, రాజు దగ్గర నుంచి ఏ కబురు రాలేదు కదా, ఈమెంటి ఎలా వెళ్తుంది అని అనుకుని ఉంటారు. కానీ ఆమె ఒక్కటే నిరీక్షణ, రాజు ముందు నేను కనబడడానికి వెళ్తున్నాను. నేనేదో దిగులుగా ఉన్నట్లుగా రాజుకు కనబడడం కాదు, నేనేదో పోగొట్టుకున్న దానికి రాజు ముందు కనబడడం కాదు. రాజభూషణములు ధరించుకుంటా, రాజనగరులో అడుగు పెడతా, దానికి ముందు నేను సిద్ధపడతా. రాజుకు చెప్పాల్సిన పరిస్థితి ఒకటి ఉంది. యూదులందరి మీదకి శాసనం వచ్చింది చంపమని, యూదులు అనేవాళ్ళు లేకుండా చేయమని శాసనం వచ్చింది. అది రాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్పాలి. దానికోసం 3 దినాలు ఉపవాసం ఉందండి. తను ఉపవాసం ఉంది, తన చెల్లికత్తులు ఉపవాసం ఉంచింది. అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా రాజు ఎదుట నిలబడడానికి సంతోషంగా ఆమె వెళ్తా ఉంది. ఈ రోజున మనం గమనిస్తే దేవుని సంధికి వచ్చే మనం సంతోషంగా ఉండాలండి. మనం ఎవరో
కనబడ్డానికి కనబడ్డానికో ఎవరికో పలకరించడానికి మనం వెళ్ళట్లా. ఎప్పుడైనా మీరు మనసులో పెట్టుకోండి, దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే అక్కడున్న పాస్టర్ గారికి కనబడ్డానికో కాదు, అక్కడ ఉన్నటువంటి మన తోటి సహోదరులకు కనబడ్డానికి కాదు, వాళ్ళు కనబడి వందనాలు చెప్పి వచ్చేయడానికి కాదు. ఈ రోజున మనం వెళ్ళేది ఎక్కడికి అంటే మన రాజాది రాజైన ప్రభువుని ఎదుర్కోవడానికి మనం వెళ్తున్నాం. మనం ఎంత సంతోషంగా వెళ్ళాలి. ఒక పెళ్ళికి వెళ్ళే వాళ్ళు ఎంత సంతోషంగా వెళ్తారు, ఒక పార్టీకి వెళ్ళే వాళ్ళు ఎంత సంతోషంగా వెళ్తారు. ఈ లోకంలో ఉన్న పెళ్ళిళ్ళు పార్టీలకి అంత సంతోషాన్ని మనం కూడగట్టుకుంటుంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన ఆయనను ఎదుర్కోవడానికి మనం దిక్కుమాలిన వాళ్ళగా వెళ్ళకూడదు, ఏదో అనామకులుగా వెళ్ళకూడదు. సంతోషిస్తూ, ఏ సంతోషం అది? బహుగా మనము సంతోషిస్తూ ఆయన ఎదుట కనబడే వారిగా మనము మార్చబడదుము కాక. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాగే చెరసాల్లో ఉన్నాడు యోసేపు. అంతకుముందు జరిగినటువంటి చరిత్ర ప్రకారం మనం చూస్తే ఆ చెరసాల్లో ఆయనతో పాటు 2 ఖైదీలు ఉంటే వాళ్ళిద్దరికి చెప్పాడు. వాళ్ళకి వచ్చిన కళలను బట్టి వాళ్ళు కంగారు పడతా ఉన్నట్టు, అయ్యా ఇదిగో ఈ కళలను బట్టి మీరు కంగారు పడుతున్నారా, సరే మీ కళలు నాకు చెప్పండి, నేను దాని వివరం చెప్తానని చెప్పాడు. దాని ప్రకారంగా ఒక వ్యక్తి ఉరిది పడ్డాడు, ఒక వ్యక్తి రాజుకు గిన్నెందించేవాడిగా ఉన్నాడు. అయితే ఇతనితో ఒక మాట చెప్పాడు, నీవు బయటికి వెళ్ళిన తర్వాత నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకున్నాడా? చెప్పండి. జ్ఞాపకం చేసుకోవాలా? మర్చిపోయాడు, బయటికి వెళ్ళాడు, అతని పని అవసరం తీరిపోయింది, మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోడండి. మనుషులు మనం చేసిన మేలు మర్చిపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. మనుషులు మనం చేసిన ఉపకారం మర్చిపోవచ్చు, మనుషులు మనం చేసిన సాయాన్ని మర్చిపోవచ్చు, మనుషులు మనం పెట్టినటువంటి ప్రతి దాన్ని మర్చిపోవచ్చు. కానీ ఎవరు మర్చిపోరు? మహిమ కలిగిన దేవుడు మనం చేసిన దాన్ని మర్చిపోడండి. యోసేపు తనకు చెప్పాడు కదా, కళకు భావం చెప్పాడు, బయటికి వెళ్ళాక నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలిగా. జ్ఞాపకం చేసుకోకుండా తన పని తను చూసుకొని నా పని నాకు వచ్చిందిలే, నాకేం అపాయం కలగలేదుగా అనుకుని ఊరుకున్నాడు. కానీ దేవుడు ఎంతటి గొప్పవాడంటే ఈ పనివాడు చెప్తే కొంచెంలోనే పని అయ్యేదేమో, కానీ రాజుకే ఒక కళ వచ్చేటట్లుగా చేశాడు. వెంటనే ఆ కలభావం ఏంటని ఎవరి వల్ల కాకపోతే అప్పుడు చెప్తున్నాడు ఈ వ్యక్తి, అయ్యా నన్ను క్షమించండి, నాకు ఒకసారి ఇలా జరిగింది, నా కలభావాన్ని చెప్పాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎక్కడో లేడు, ఎక్కడున్నాడు? ఇక్కడ మన చెరసాల్లోనే ఉన్నాడు. అంటే వెంటనే పిలిపించుకురండి. పిలిపించుకొచ్చేప్పుడు ఎలా పిలిపించుకొచ్చారు? ఉన్న పాటను తీసుకొచ్చారా? ఏం చేశారు? ఒకసారి ఆదికాండం 39వ అధ్యాయం అనుకుంటే ఒకసారి చూడండి. 41వ అధ్యాయం 14 వచనం అందరు చూడండి. ఆదికాండం 41వ అధ్యాయం 14 వచనం. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుంచి అతనిని త్వరగా రప్పించిన తర్వాత తనకు కటింగ్ చేసి క్షౌరం చేయించి, ఏం బట్టలండి? మామూలు బట్టలు కాదు. రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఎలాంటి బట్టలు కట్టుకోవాలి? రాజు దగ్గరికి వెళ్ళే వ్యక్తి మంచి బట్టలు కట్టుకొని రాజు ముందు వెళ్ళి నిలబడ్డాడు. ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేసే ఒక మాట ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చే మీరు కన్నీటితో వస్తున్నారు, కృంగిపోయి వస్తున్నారు, కలవరాలతో వస్తున్నారు, కష్టాల్లో వస్తున్నారు అని చెప్పి వాటి గురించి తలంచుకొని దిగులుతూ ఆయన సందులో వెళ్తుంటారు కదా. ఈ రోజున మీరు వినాల్సిన మాట ఏంటంటే, మీరు రాజును ఎదుర్కోవాలి, పరలోకపు రాజుని మీరు ఎదుర్కోవాలి, రాజాది రాజుని మీరు ఎదుర్కోవాలి. ఆయనను ఎదుర్కొనే మీరు దుఃఖముఖులుగా ఉండడం కాదు, ఆయన ఎదుర్కొనే మీరు నిత్యము పరలోకపు ఆనందం చేత మీరు నింపబడుదురుగాక. మీరు ఆయన సంధికి వెళ్ళేటప్పుడట రాజు ఎదుట నిలబడడానికి రాణి రాజభూషణులు ధరించుకొని వెళ్ళింది. రాజు ఎదుట నిలబడడానికి యోసేపు ఏం ధరించుకొని వెళ్తున్నాడు? మంచి వస్త్రములు ధరించుకొని వెళ్తున్నాడు. ఈ రోజున మనం అనుకుంటుంటాం, ఏమండి మేము వెళ్ళేది మామూలు ప్రార్థనకే కదండి, మేము ఏ బట్టలు వేసుకెళ్తే ఏమైద్దంట, ఎందుకని ఆ మాట చెప్తాను అనుకుని ఉండొచ్చు. కానీ మనం వెళ్ళేది మనుషులకు కనబడడానికి కాదు. ఆమేన్ చెప్పండి. మనం ప్రార్థనకి వెళ్ళేది ఎవరికి కనబడడానికి? ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలో ఉన్న ముఖకాంతి ఎవరి మీద పడాలి? వెళ్ళిన మన మీద పడాలి. ఆయన తేజస్సు, ఆయన మహిమ ఎవరి మీద పడాలి? ఆయన సన్నిధికి వెళ్ళి మన మీద పడాలి. ఆయన నీతి సూర్య కిరణాలు ఎవరి మీద పడాలి?
మన మీద ఆయన నీతి సూర్య కిరణాలు పడాలని అనుకున్నప్పుడు ఎంత తేజస్సు కలిగిన వ్యక్తులకు మనం వెళ్ళాలి. దుఃఖముఖిగా నిట్టూర్పులు విడుస్తూ ఆయన సందుకి. అంటే బాధలు లేవు, బాధలు కన్నీరు విడవకూడదని నేను చెప్పట్లేదు. ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా సంతోషించాలి. ఏ సంతోషం అది? బహుగా మనము సంతోషించే సంతోషాన్ని దేవుడు మనకి దయచేయునుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనము రాజుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాం, రాజాది రాజుని. ఈ మాట మీరు ప్రతిరోజు మనసులో పెట్టుకోండి. నేను రాజుని ఎదుర్కోవడానికి వెళ్తున్నా. రాజభూషణలు ధరించుకొని వెళ్ళింది, రాజుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. మంచి వస్త్రాలు, ఖైదీ వస్త్రాలు తీసుకుని వెళ్ళొచ్చుగా. జుట్టు పెరిగిపోయి గడ్డం పెరిగిపోయి ఉండుంటాడు. అలాగే చింపురు జుట్టు వేసుకొని పిచ్చోళ్ళకి తీసుకుని వెళ్ళి నిలబెట్టొచ్చుగా. క్షవరం చేయించాడు. ఎందుకని అవన్నీ రాశారో తెలుసా? మనకు జ్ఞానం కలగడానికి, మన మనోనేత్రాలు తెరవబడడానికి. నేనండి పేదోడినండి, నేను పేదరాలండి, నేను ఇదే వేసుకుంటా, నేను ఇలాగే ఉంటా అనుకుంటుంటారు. ఏమి అసలు మనం పేదవాళ్ళం కాదు. ఆమెను చెప్పండి. మనము రాజు బిడ్డలం. గట్టిగా ఆమెను చెప్పండి. మనము రాజుకు పిల్లలమండి. ప్రతిరోజు మనము రాజులు పిల్లలుగానే మనం బ్రతుకుదుము గాక. రాజు బిడ్డలా బ్రతుకుతారా? ఖైదీ బిడ్డలా బ్రతుకుతారా? మనము రాజు బిడ్డలం. ఏది ఇది లేదు అది లేదని అనుకోవద్దు. నా దేవుడు రాజు, ఆయన నా అవసరం తీర్చబోతున్నాడు. నా ప్రభువు రాజు, ఆయన నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో బహుగా సంతోషించే గుంపులో మనము రాజుని ఎదుర్కొనే వారిగా మార్చబడుదుము గాక. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బహుగా సంతోషించే దాంట్లో బోయజుని కలవడానికి రూతు ఎలా వెళ్ళిందో మీకు ఒక మాట చెప్తాను. ఆ వచనం తీస్తే చూడండి, 3:3 రూతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. చూడండి. యెహోషువ న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది రూతు. ఆమె తన అత్త నయోమి తన కోడలు చెప్తుంది, అమ్మా రూతు, నీవు స్నానము చేసి తైలమును రాసుకొని నీవు మంచి బట్టలు కట్టుకొని కళ్ళమునకు వెళ్ళుము. పుచ్చుకొనిన తరువాత నీవు అతనికి, ఈ మాటలన్నీ మనకు తెలిసిన మాటలే, ఇది శరీర సంబంధమైన మాటలు కాదు. బోయజు అని అంటే మన యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. ఆమెను చెప్పండి. రూతు సంఘానికి సాదృశ్యం. ఆమెను చెప్పండి. మనం ఎవరమంటే ప్రతిరోజు కళ్ళములో కనబడాలి. ఆమెను చెప్పండి. కళ్ళం అంటే ఏది? దేవుని సన్నిధి. గట్టిగా ఆమెను చెప్పండి. ఆ కళ్ళములో దేవుని సందులో, అంటే మందిరానికి వెళితేనే దేవుని సందులు అనుకోకండి. నీ ఇంట్లో నీవు ఎక్కడ మోకరించినా అది దేవుని సన్నిధే. చెప్పండి ఆమేనని. మీరు ఎక్కడ ప్రార్థించినా అది దేవుని సన్నిధిగా మార్చబడును గాక. ఆమె చెబుతుంది. ఒకప్పుడు ఈ చరిత్ర మనకు తెలిసిందే కదా. అత్తతో పాటు బయలుదేరి వచ్చింది. ఒక కోళ్ళ వెళ్ళిపోయింది, ఇంకొక కోళ్ళ బయలుదేరి వచ్చింది. ఊళ్ళోకి వచ్చినప్పుడు అందరూ కూడా అనుకున్నారు, నోటికి వచ్చినట్లుగా మాట్లాడారు. అయినప్పటికీ కూడా ఆమె ఏమి ఆ మాటలు పట్టించుకోకుండా, నేను అన్నీ పోగొట్టుకొని వచ్చాను, రిక్తురాలిగా వచ్చాను అని ఆయన మాటలు మాట్లాడుతూ వస్తుంది. నా పేరు మాధుర్యం కాదు, నా పేరు ఏంటి? మారా, అంటే చేదు అని చెప్తా వచ్చింది. కానీ ఆ అత్త తన కోడలతో ఒక మాట చెప్తుంది, అమ్మా ఇదిగో నీవు బోయజును ఎదుర్కొనేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? చక్కగా మంచి వస్త్రములు కట్టుకో, తలకు నూనె రాసుకో అని ఇవన్నీ చెప్పి అక్కడికి వెళ్ళి కలువు అని చెప్తున్నాను. దానికి అర్థం ఏంటంటే, కళ్ళములోకి వెళ్ళడం అంటే లోక సంబంధంగా శరీర సంబంధంగా ఈ మాటలు మనం ఆలోచించకూడదు. కళ్ళములోనికి వెళ్ళడం అంటే మనము ప్రతిరోజు దేవుని సందులో కనబడాలి. గట్టిగా చెప్పండి ఆమేనని. మన రాజును ఎదుర్కోవాలంటే మనం ఎక్కడ కనబడాలి? దేవుని సన్నిధిలో, కళ్ళంలో కనపడాలి. అంటే ప్రతిరోజు కూడా మనము ఆయనకి సంతోషంతో, బహుగా సంతోషిస్తూ ఆయన ఎదుర్కొనే గుంపులో మనము మార్చబడుదుము గాక. ఈ రోజున బోయజు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. రూతు అంటే సంఘం, మనమందరం సంఘానికి సాదృశ్యం. ఈ సంఘం ఒక దినాన ఎత్తబడాలి. ఈ సంఘం ఒక దినాన ఆయన్ని ఎదుర్కోవాలి. ఈ సంఘం ఒక దినాన మేఘాల మీద కొనిపోబడాలి. ఆ కొనిపోబడే గుంపులో మనం చేర్చబడాలంటే ఎప్పుడు కన్నీళ్ళు, కలతలు, కలవరాలు, కష్టాలేనా?
బహుగా సంతోషించే గుంపులో మనము చేర్చబడుదుము గాక. ఆ సంతోషించే గుంపులో మీరుందురు గాక. ఆ సంతోషించే గుంపులో మనముందుము గాక. ఈరోజు ఈ మాటలన్నీ వింటున్న మనం ప్రతిరోజు సంతోషించాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయనా, మందసము ముందు దావీదు ఎలా ఉన్నాడండి? సంతోషించి గంతులు వేస్తున్నాడండి. ఏఫోదును తీసుకురండి, ఏఫోదును తీసుకురండి అని చెప్పగానే ఏఫోదును తీసుకొచ్చారు. అసలు ఏఫోదు ఎవరు ధరించుకుంటారు? యాజకులు ధరించుకునే ఏఫోదును తీసుకున్నాడు. ఏఫోదు అంటే ఒక అర్థం, ఒక మాట చెప్పనా, సంతోషం. ఏఫోదు అంటే స్తుతి, ఏఫోదు అంటే ఆరాధన. ఆయన సన్నిధిలో మందసము వస్తూ ఉంటే మందసము ముందు గంతులు వేస్తూ సంతోషిస్తున్నాడండి. నేను రాజును కదా, నేనెందుకు సంతోషించాలి? బ్యాండ్ మేళం పెట్టుకుంటే సరిపోద్దిగా. ఊరేగిస్తున్నప్పుడు మందసాన్ని ఊరేగించుకుంటూ తీసుకొస్తున్నప్పుడు డప్పులు కొట్టేవాళ్ళను లేదా డ్యాన్స్ వేసేవాళ్ళను జీతం ఇచ్చి డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటే బాగుండేది కదా. కానీ దావీదుకు ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే, నా దేవుని ఎదుట నేను బహుగా సంతోషించాలి. ఎవరికో డబ్బులు ఇచ్చి గంతులు వేస్తే నాకేం సంతోషం అండి? నా దేవుని ఎదుట నేను సంతోషిస్తూ గంతులు వేస్తాను. ఆమె చెప్పండి. మీరు ఒక్కొక్కసారి చూస్తుంటారు కదా, శవాలు మోసుకుని వెళ్తున్నప్పుడు ఎదురు గంతులు వేసేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్క చోట రాజకీయ నాయకులు వస్తున్నప్పుడు గంతులు వేసేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి డీజే బాక్సులు మీకు వినబడుతుంటాయి కదా, ఆ పాటలకి ఆ మ్యూజిక్కి ఎంత గంతులు వేస్తారు చెప్పండి. ఎన్నోసార్లు మనం చూస్తున్నాం. కానీ మనము ఎక్కడ గంతులు వేరే తెలుసా? జీవము కలిగిన మన రాజు ఎదుట మనము గంతులు వేసేవారిగా మార్చబడదుము గాక. ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారో అని దావీదు అనుకోలా. కిటికీలోంచి చూస్తుంది భార్య మేకాలు, హీనపరిచిందని అసహించుకుందన్నట్లుగా మాట్లాడుతుంది. కానీ ఆయన అంటాడు, ఇదిగో నేను ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్నవాడిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు కదా, నా దేవుని మందసం ఎదుట నేను సంతోషిస్తాను. గట్టిగా ఆమె చెప్పండి. నా దేవుని మందసం ఎదుట నేను బహుగా సంతోషిస్తాను. ఆమె చెప్పండి. నాట్యం ఆడాడండి దావీదు. ఇంకొక మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి త్వరగా. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. కావున మీరు ఆనందపడి, గట్టిగా మాట అందరూ చదువుతున్నప్పుడు వినండి. కావున మీరు ఆనందపడి రక్షణకు ఆధారమైన బావులలో నుంచి నీళ్లు మీరు చేదుకోబోతున్నారు. గట్టిగా ఆమె చెప్పండి. మీ రక్షణకు ఆధారమైన బావులు ఏంటో తెలుసా? ఎప్పుడు జీవజల ఓట, ఎప్పుడు జీవజల నదులు. ఆనందమేనండి ఆ నీళ్లు. మీ ఇంట్లో ఎప్పుడు ఈ జీవజల నదులు ప్రవహించునుగాక. రక్షణకు ఆధారమైన ఆనందం అనే నీళ్లు మీ ఇంట ప్రవహించునుగాక. నీళ్లు ప్రవహిస్తాయండి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మాట ఉంటుంది 38వ వచనంలో, వాని కడుపులలో నుంచి జీవజల నదులు పొర్లి పారుతాయని యేసుక్రీస్తు ప్రభువు వారు బిగ్గరగా చెప్పారు. ఈరోజు ఎవరైతే రక్షణకు ఆధారమైనటువంటి ఆయనలో నివాసం ఉంటారో ఆ రక్షణకు ఆధారమైన బావులలో నుంచి ఎప్పుడు కన్నీళ్ళు ఉండవు, కలతలు ఉండవు. రక్షణకు ఆధారమైన బావుల్లోంచి ఆనందం అనే నీళ్లు మీరు తోడుకోబోతున్నారు. ఆనందం అనే నీటి ఓట మీ ఇంట్లో ఉబ్బుకోబోతుంది. ఆమె చెప్పండి. ఎక్కడో లేదు. హాగరు, ఇప్పుడు దాకా అటు ఇటు తిరిగావా? ఇప్పుడు దాకా కృంగిపోయావా? ఎక్కడో లేదు. అదిగో అక్కడే ఉంది నీటి ఓట. ఆ నీటి ఓట దగ్గరికి వెళ్ళింది, తను పిల్లోడికి పట్టించుకుంది, తను తాగింది, ప్రాణం తెప్పరిల్లింది. ఈ రోజున ఆనందం అనే నీటి ఓట నీ ఇంట్లో ఈ రోజు నుంచి దేవుడు ఉబ్బికించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఉబ్బికించబోతున్నాడు. ఆమె చెప్పండి. నీ ఇంట ఎప్పుడు కూడా ఆనందం అనే నీళ్లు, ఆనందం అనే నీళ్లు. ఈ రోజున మనం గమనిస్తే శాంసన్ కూడా అనుకున్నాడు, అయ్యా 1000 మందిని చంపాను ఒక్క దవడ ఎముకతో. నేను ఇక్కడ చచ్చిపోతే అందరూ ఏమనుకుంటారు? ఫిలిష్తీయుల ముందు నాకు అవమానమే కదా, నీ నామానికి కూడా అవమానమే కదా, నాకు కొంచెం నీళ్ళు ఇప్పొచ్చాయి అని ప్రార్థన చేస్తే అక్కడే పుట్టింది నీటి ఓట. ఈ రోజున దేవుని సందులో మనము ఆ ఆనందం అనే నీటి ఓట మన ఇంట్లో ప్రవహించేటట్లుగా రక్షణాధారమైన బావులలో నుంచి నీటి ఓట, ఆనందం అనే నీళ్లు మీ ఇంట ప్రతిరోజు ప్రవహించునుగాక, మీ ఇంట ప్రతిరోజు పొంగునుగాక. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 101వ కీర్తన. ఇంక చాలా మాటలు ఉన్నాయి కానీ త్వరగా నేను ముగించేస్తాను. 101వ కీర్తన 2వ చరణం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు. ఆమెన్ చెప్పండి.
రాజుని మనం ఎదుర్కోవాలంటే మొదటి మాట ఇప్పటివరకు మనం విన్నాం కదండి. మొదటి మాట బహుగా సంతోషించాలి. గట్టిగా ఆమెను చెప్పండి. రాజుని ఎదుర్కోవాలంటే మొదటి లక్షణం మనలో ఏముండాలి? ఇక్కడ మరొక మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ మాట చదవండి అమ్మా. నా ఇంట నేను ఎలాంటి హృదయంతో? యథార్థ హృదయంతో నడుచుకుంటాను. గట్టిగా ఆమెను చెప్పండి. మనలో యథార్థత ఉండాలి. భక్తి మార్గాన్ని విడిచి తొలగిపోయిన వారు ఉంటారు. దేమ ఇహలోక మాలిన్యాన్ని ఆశించి విడిచిపోయాడు. ఎందరో లోకంలో ఉన్నటువంటి ఆశల కొరకు, కోరికల కొరకు, లోకంలో ఉన్నటువంటి తుచ్చమైన అభిలాషల కొరకు దేవుడిని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయిన వారు ఉన్నారు. కానీ ఈ రోజున మనము యథార్థతను విడిచిపెట్టక నా ఇంట నేను యథార్థమైనటువంటి మనస్సు కలిగి, యథార్థమైనటువంటి నడక నడిచి, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నేను నీ ముందు జీవిస్తానయ్యా. నా రాజుగా నీ వచ్చినప్పుడు నేను ఎదుర్కోబోతున్నాను. ఇదిగో నాలో యథార్థత ఉండాలి, నాలో ఈ నమ్మకత ఉండాలి. హిజ్కియా అంటాడు కదా, నీ దృష్టికి నేను ఎలా నడుచుకున్నానో, యథార్థ వర్తనను నేను ఎలా జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యోబు గురించి అంటాడు, ఇతడు యథార్థ వర్తనుడు, ఊజు దేశం అంతట్లోనే నమ్మకస్తుడు. ఈ రోజున దేవుని గురించి, దేవుడే ప్రజల గురించి సాక్షి చెప్పిన రోజులు ఉన్నాయి. ఈ రోజున మనము ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధపరచబడాలి. ప్రతిరోజు నా రాజును నేను ఎదుర్కోవాలి. సంవత్సరానికి ఒకసారి నా రాజుని నేను ఎదుర్కొంటాను అని మనం చదివితే సరిపోదు. ప్రతిరోజు కూడా నా రాజును నేను ఎదుర్కోవడానికి ఎలా ఉండాలి? ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ఆటంకాలు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నేను ఎలా ఉంటాను? బహుగా సంతోషిస్తాను. రెండవది మనం ఎలా ఉండాలంటే, ఎంతటి మనకు ఆటంకాలు వస్తున్నా మనం యథార్థతను విడిచిపెట్టకూడదు. ఇంకా నువ్వు యథార్థతను విడిచిపెట్టవా, దేవుని దూషించు అని అంది భార్య వచ్చి. ఈ రోజున యథార్థత విడిచిపెడితే మన ప్రాణం పోయినట్టేనండి. అందుకే యథార్థతను విడిచిపెట్టల యోబు. ప్రాణం పోనివ్వలేదు దేవుడు. నువ్వు దేవుని దూషించి చావు అన్న భార్యతో మరలా 10 మంది పిల్లల్ని కన్నాడు. ఈ రోజున యథార్థవంతులు దేవునికి ఇష్టలు. యథార్థవంతుల మార్గం ఆయన దృష్టికి విలువైనది. ఈ రోజున యథార్థత కలిగి నడిచే గుంపులో మనము చేర్చబడుదుము గాక. ప్రతిరోజు కూడా ఆశాప్ అంటాడు, అయ్యా భక్తిహీనుల క్షేమం చూసినప్పుడు, వారి క్షేమం నాకు కంటబడినప్పుడు నాకు మత్సరం కలుగుతుంది. అయ్యా ఇంత భక్తి చేస్తానని, ఇంత యథార్థంగా ఉంటున్నానే నాకే ఈ బాధలు ఎందుకు వచ్చాయి? ఇంత భక్తి చేస్తానని, ఇంత నమ్మకంగా ఉంటున్నానని నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి అని ఆసాబు భక్తుడు దేవునితో మాట్లాడుతుంటాడు. అయ్యా భక్తిహీనుల క్షేమం నాకు కంటబడినప్పుడు నేను మత్సరపడిపోతున్నాను. నా దేవుడు ఎందుకు నన్ను విడిచిపెట్టాడు? నేనేమైనా అన్యాయం చేశానా? ఏదైనా అక్రమం చేశానా? నేను యథార్థంగా బ్రతుకుతున్నాను కదా, అయినా నాకు ఎందుకు ఈ కష్టాలు వచ్చాయని చెప్పి ఆసాబు భక్తుడు కుమిలిపోతున్నాడండి కొన్నిసార్లు. కానీ దేవుడు అంటాడు, ఇదిగో వాళ్ళు ఎక్కడున్నారో చూడు ఒకసారి, వాళ్ళు ఎలా ఉన్నారో చూడని చూపిస్తే కాలు జారు స్థలములో వాళ్ళందరూ ఉన్నారు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఏముందిలేండి, ఈ కొంచెమే కదా, ఈ కొద్దిలోనే యథార్థత ఉండాలా, ఈ కొద్దిగా కదా దీనిలోనే యథార్థం మేము కలిగి జీవించాలా అని ఎన్నోసార్లు దేవుని మనం త్రోసివేసిన గుంపులో ఉంటున్నామేమో. ఏ విషయంలో కూడా దేవుని మనం పక్కన పెట్టకూడదు. యథార్థతే మనకు ప్రాణంగా మార్చబడును గాక, యథార్థతే మనకు ఊపిరిగా మార్చబడును గాక. ఈ రోజున యథార్థత కలిగి జీవించే గుంపులో మనము రాజును ఎదుర్కొనే వారిగా మార్చబడుదుము గాక. అదే కీర్తనలు ఇప్పుడు చదివిన దాంట్లో కొంచెం 3వ వచనం 4వ వచనం చదవండి. 4, 5 అనుకుంటా. తన పొరుగు వానిని చాటున దూషించువాడు. ఈ రోజున మనం గమనిస్తే మనం పొరుగు వాళ్ళని ఎంతమంది మనం చాటున దూషిస్తున్నాం. ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటుంటారు, ఇదిగో ఆ వ్యక్తి నన్ను ఇలా చేశాడండి, ఇలా అన్నాడండి, ఇలా ఉన్నాడండి. ఆ వ్యక్తి ముందు మనం చెప్పలేము, ఇంకొకరి ముందు చెప్తుంటాం. ఈలోగా ఆ వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఆ మాట ఆపేసి నీ గురించే మాట్లాడుకుంటా, నువ్వు ఎంత మంచోడువో, నువ్వు ఎంత యథార్థపరుడువో, నువ్వు ఎంత నాకు మేలు చేసావని ఈ గురించి మాటలు మారుస్తాం. అంటే మన పొరుగువాని గురించి మనము ఎందుకని దుష్ప్రచారం? మన పొరుగువాడు మనకు హాని చేస్తున్నాడా? ఒకరోజు తెలుసుకుంటాడు. మన పొరుగువాడు మనకి ద్రోహం చేస్తున్నాడా? ఒకరోజు తాను తెలుసుకుంటాడు.
అప్పుడు ఓపికగా ఉండాలి. ఎందుకో తెలుసా, మనము యథార్థతను విడిచిపెట్టకూడదు. అతనిలా, ఇతనిలా, ఈమెలా, ఆమెలా అని మనం ఎందుకు నేరారోపణ చేయాలి? మనం ఎందుకు తీర్పు తీర్చేవారిగా ఉండాలి? ప్రతిరోజు మన యథార్థతను మనము కాపాడుకుంటూ మన పొరుగు వారిని ప్రేమించేవానిగా మార్చబడుదుము గాక. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే కదా. ప్రతిరోజు ప్రతి క్షణం ఈ పరిశుద్ధ గ్రంథం వాక్యానుసారంగా జీవించడం అని అంటే ఏంటి? వాక్యం ఏది చెబుతుందో అది చేయడం. వాక్యానుసారంగా జీవించడం అని అంటే ఏంటి? వాక్యం ఏది చేయొద్దంటుందో అది చేయకుండా ఉండడం. ప్రతిరోజు యథార్థతను మనము విడిచిపెట్టకుండా ఆత్మీయతల ముందుకు కొనసాగించే భాగ్యాన్ని దేవుడు దయచేయునుగాక. ఈ రోజున ప్రతి క్షణం ప్రతిరోజు యథార్థంగా ఉన్నప్పుడు కడుపు మాడే పరిస్థితి రావచ్చండి. యథార్థంగా ఉన్నప్పుడు ఒకవేళ వస్త్రహీనత రావచ్చు. యథార్థంగా ఉన్నప్పుడు అన్ని సమస్యలు చుట్టుముట్టుకుని ఉండొచ్చు. కానీ ప్రశస్తమైన వస్త్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ప్రశస్తమైనటువంటి స్థానంలో దేవుడు మనం నిలబెట్టబోతున్నాడు. యథార్థంగా ఉన్నాడు కదా యోసేపు. అన్నలే తీసుకుని వెళ్ళి నీళ్లు కూడా లేని గోతులు పడేసి ఐగుప్తు దేశానికి అమ్మేసి చెరసాల్లో వేసిన తర్వాత కూడా, నిందలు వచ్చిన తర్వాత కూడా యథార్థతను విడిచిపెట్టలేదండి. ఆ యథార్థతను బట్టి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ రోజున నీ యథార్థతను బట్టి ఎంతమంది నిన్ను గేలి చేస్తున్నా, ఎంతమంది హేళన చేస్తున్నా, ఒక దినాన నీవు సింహాసనం మీద కూర్చున్నప్పుడు వాళ్ళందరూ నీ ముందు సాగిలపడబోతున్నారు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున యథార్థతను బట్టి నీవు ఎప్పుడైతే అడుగులు వేస్తావో, యథార్థత బట్టి ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తావో, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నీవు దేవుడిని బట్టి బహుగా సంతోషించడం మొదలు పెడతావు. ఆత్మీయ జీవితంలో నీవు రాజుని ఎదుర్కొనే గుంపులో చేర్చబడుదువు గాక. అందరూ కేకలు వేస్తుంటే వాళ్ళు వచ్చి అంటారు, ఏంటి కేకలు? రాళ్ళు కేకలు వేస్తే వీళ్ళు కేకలేకపోతే. ఈ రోజు నువ్వు యథార్థత కలిగి దేవుని సందులో స్తుతిస్తే, నువ్వు యథార్థత కలిగి దేవుని సందులో ఆరాధిస్తే, నువ్వు యథార్థత కలిగి దేవుని సందులో పరిచర్య చేస్తే, దాని ద్వారా దేవుడు సంతోషిస్తాడు, నిన్ను సంతోషింపజేస్తాడు, ఉన్నతమైనటువంటి రాజ్యానికి వారసుడిగా మార్చబోతున్నాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో యథార్థత. ఒకసారి అదే కొంచెం ముందుకు వెళ్ళి 6వ వచనం నుంచి చదవండి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గం నడిచేవారు నాకు పరిచారకులు అవుతారు. ఉండకూడదు. అంటే ఇక్కడ మనం చదివిన మాట ఏంటంటే, భక్తిహీనులందరినీ నేను సంహరిస్తాను అంటున్నాడు కదా. భక్తిహీనుల్ని కాదు అనగా అక్కడ రాసిన మాట ఏంటంటే, భక్తిలో నుంచి తొలగిపోతున్న పరిస్థితులన్నిటిని దేవుడు సంహరించబోతున్నాడు. భక్తిలో నుంచి తొలగిపోతున్న వారిని, భక్తిహీనతలకు వెళ్తున్న వారిని ఏది భక్తిలో నుంచి పోగొడుతుంది? ఫోనా? ఏది భక్తిలో నుంచి పోగొడుతుంది? చెడు మాటలా? ఏది భక్తిలో నుంచి పోగొడుతుంది? లోక వ్యసనాలా? ఏది భక్తుల నుంచి పోగొడుతుంది, భక్తుల నుంచి కాలు జారేపడేట్లు చేస్తుంది? వాటిలన్నిటిని దేవుడు సంహరించి నిన్ను ఆయన రాజ్యంలో అడుగుపెట్టించబోతున్నాడు. ఈ రోజున నిన్ను భక్తిపరుడిగా దేవుడు మార్చునుగాక. ఆయనతో సహవాసం చేసేవానికి నిన్ను మార్చునుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో క్లుప్తంగా రాజును ఎదుర్కోవడానికి 2 మాటలు మనం విన్నాం. ఏ మాటలు? 2 మాటలు. మొదటి మాట, బహుగా మనం సంతోషించి రాజును ఎదుర్కోవాలి, ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా. రెండవది, యథార్థత కలిగి ఆయన్ని ఎదుర్కోవాలి. మూడో మాట, ఈ 2 కలిగితే ఏం జరిగిందో ఒక్క మాట మీకు చూపించి ముగిచ్చేస్తా చూడండి. నిర్గమకాండ 20వ అధ్యాయం 24వ వచనం. ఆ మాట చూడండి. మట్టి బలిపీఠము కొరకు చేసి దాని మీద దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? రాజుని ఎదుర్కోవడానికి నీవు సిద్ధపడితే. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? రాజుని ఎదుర్కోవడానికి నీవు బహుగా సంతోషిస్తే. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? రాజుని ఎదుర్కొనే నీవు యథార్థత కలిగి ఉంటే ఆయన ఎక్కడికి వస్తాడో తెలుసా? నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇప్పుడు ఆమేన్ చెప్పండి.
నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలని ఆశ అయితే ఉంది. నా ప్రభు నా యొద్దకు రావాలి, నన్ను ఆశీర్వదించాలని ఆశ అయితే ఉంది. కానీ రాజుని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడుతున్నామా? ఈ లక్షణాలు లేకోకుండా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అని అంటే ఆయన ఎలా ఆశీర్వదిస్తాడు? ఆయన ఎదుర్కొనే నీవు బహుగా సంతోషించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన ఎదుర్కొనే నీవు ప్రతిరోజు ఎలా ఉండాలంటే యథార్థతను విడిచిపెట్టకూడదు, యథార్థతలో నడిపించబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఎన్నో మాటలు మనం వింటూ వస్తున్నాం, ఎన్నో మాటలు మనం చదువుతున్నాం, ఎన్నో మాటలు మనం తెలుసుకుంటున్నాం, ఎన్నో మాటలు మనం ధ్యానిస్తున్నాం. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు వాక్యం బోధించేవారైనా, వాక్యం విన్నవారైనా, వాక్యంలో నిలిచిన వారైనా కొన్నిసార్లు పడిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఆయన ఎదుర్కొంటాం అనేటువంటి మనసు కోల్పోయి ఇంకేం ఎదుర్కొంటాంలేండి, ఇంకేం చేస్తాంలేండి, ఇంకేం ఆశీర్వదిస్తాడులేండి అనుకుంటున్నాం. ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆశీర్వదించే దేవుడు ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఆయన వస్తున్నప్పుడు ఆయన ఎదుర్కొనే నీవు ఆయన దగ్గర నుంచి వచ్చి ఆశీర్వాదం పొందుకోవాలంటే నీవు బహుగా సంతోషించాలి, నీవు యథార్థత కలిగి ఉండాలి. అప్పుడు ఆయన ఆశీర్వాదం పొందుకుంటాం. అలా కాకుండా నాకు ఆశీర్వాదం కావాలంటే డైరెక్ట్గా ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం. కానీ ఆశీర్వాదం కావాలంటే షరతులు ఉన్నాయి. రాజును ఎదుర్కోవాలి. మొదటిదిగా ఆ రాజును ఎదుర్కొనే నీవు బహుగా సంతోషించాలి. ఆ రాజును ఎదుర్కొనే నీవు యథార్థత కలిగి ఉంటే ఆశీర్వాదాలన్నీ నీ తల మీదకు వచ్చునుగాక. ఆశీర్వాదములన్నీ ఆయన నీ యొద్దకు వచ్చి నీకు అనుగ్రహించునుగాక. ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను నిత్యమైన కృపతో నింపునుగాక. అలా నింపేటట్లుగా నీవు మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. ఒకసారి ఇదే మాట మనం చదివినాం కదా, ప్రతి మాట. ఆయన వీరు గనక కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి అంటున్నాడు. ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదించాలంటే ప్రతిరోజు కూడా మనం ఆయన వైపు తిరగాలి. ఆయన సిలువ గురించి ఏదో 40 రోజులు భక్తి చేస్తున్నామండి, 40 రోజులు దీక్షలో ఉన్నామండి, 40 రోజులు మాంసం మానేసామండి, 40 రోజులు మందు మానేసామండి, 40 రోజులు ఇదిగో పళ్ళు బిగించుకొని చేసామండి అని కాదు. ఆయన ఎదుర్కొనే నీవు, ఆయన ఎదుర్కోవాలని ఆశ కలిగిన నీవు ఆయనలో బహుగా సంతోషిస్తున్నావా? ఆయన ఎదుర్కోవాలి అని అంటే 40 రోజులు కాదు, ప్రతిరోజు ఆయన ఎదుర్కొనే గుంపులో మనం ఉందుముగాక. ఆయన ఎదుర్కొనే వారిగా మనము మార్చబడి యథార్థత అనే దాంట్లో మనము ఆత్మీయులుగా బలపరచబడి ముందుకు కొనసాగించబడదుముగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఎవరో తెలుసా? పాపము లేనివాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రకమైనటువంటి దోషము లేనివాడు. కానీ మన కోసం ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన ఆ ప్రాణానికి 40 రోజులు భక్తి చేసి సరిపెట్టుకుందామా? ఆ ప్రాణం పెట్టిన ఆ ప్రాణానికి, ఆయన చేసిన త్యాగానికి 40 రోజులు నేను కష్టంగా భక్తి చేశానయ్యా, ఇక చాలు, రేపటి నుంచి నేను యథారాజ తదా ప్రజలకు బ్రతుకుతాను అనుకుందామా? ప్రతిరోజు ప్రతి క్షణం నేను నా రాజుని ఎదుర్కొంటాను. ఆమెను చెప్పండి గట్టిగా. నేను నా రాజుని ఎదుర్కొంటాను. గట్టిగా ఆమెను చెప్పండి. ఎదుర్కొనే నీవు ప్రతిరోజు సంతోషించాలండి. ఇది లేదు అది లేదని బాధపడడం కాదు, ఇది అవ్వలేదు అది అవ్వలేదని కన్నీళ్ళు పడడం కాదు. ఏది దేవుడు మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా సంతోషించే గుంపులో మనము చేర్చబడబోతున్నాం. ఆమెను చెప్పండి. యథార్థత మనం విడిచిపెట్టకుండా ఆ యథార్థతలో మనం నడిపించబడబోతున్నాం. ఆమెను చెప్పండి. ఆయనే మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదించబోదు. ఈరోజు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఈ కూడికలో కూర్చున్న మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతమంది మాటలు వింటున్నారో వారందరిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే సిలువ చెంతకు రావాలి. ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే రారాజైన క్రీస్తుని ఎదుర్కొనే వారిగా మార్చబడాలి. ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే ప్రతిరోజు ఆయనలో సంతోషించి యథార్థత కలిగి ఆత్మీయంగా బలపరచబడే వ్యక్తులుగా, ఒక దినాన మేఘాల మీద ఎత్తబడి గుంపులో సిద్ధపాటు కలిగిన వారిగా మార్చబడేటట్లుగా మనల్ని దేవుడు సిద్ధపరచునుగాక. ఈ రోజు నీ మాటలు వింటున్న కొద్ది మాటలే, ఈ 2 మాటలే మీ మనస్సులో ముద్రించబడునుగాక. మీరు ఎవరిని ఎదుర్కోవాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. రాజుని. మీరు కొద్ది రోజులకు ఒక మాట వింటున్నారు కదా, చనిపోయిన ఒక వ్యక్తి పలికిన మాటలు. ఏమంటున్నాడు ఆయన? నా రాజు. గట్టిగా చెప్పండి. ఆ రాజుని నేను ఎదుర్కోవాలి. ఆయన ఇంగ్లీష్లో చక్కగా చెప్తాడు. ఏమని చెప్తాడు? ఎంత బాగా చెప్పాడండి. అసలు ఆ మాట వింటుంటే అసలు ఈయన చనిపోయిందని ఎంతగా బాధేస్తుందంటే, ఆయన్ని మనం ఎదుర్కోవాలండి. ఆయన ఎదుర్కొనే గుంపులో మనం ఉండాలి. ఆ ఎదుర్కొనే గుంపులో మనల్ని దేవుడు చేర్చునుగాక.
మనం ఎల్లప్పుడూ ఏం కలిగి ఉండాలి? సంతోషం బహుగా, గట్టిగా చెప్పండి, బహుగా సంతోషం. మీ ఇంట్లో బహుగా సంతోషంతో నింపబడుదురుగాక. మీ ఇంట్లో ప్రతిరోజు యథార్థత కలిగి జీవించుదురుగాక. ఆయనే మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరు లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి చిన్న ప్రార్థన. ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. నేను బహుగా సంతోషిస్తానయ్యా, యథార్థత కలిగి జీవిస్తానయ్యా, నా యొద్దకు వచ్చి నన్ను ఆశీర్వదించు ప్రభు అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం చిన్న ప్రార్థన. జనసమూహమంతా యెరూషలేములోకి యేసయ్యతో అడుగు పెడుతూ ఉండగా కేకలు వేస్తున్నారు. హోసన్నా, హోసన్నా, జయము జయము జయము, ప్రభువు పేరిట వచ్చువా రాజు స్తుతించబడునుగా కానీ కేకలు వేస్తున్నారు. ఈ రోజున కేకలు ఏంటి? కేకలు ఏంటి? అరుపులు అని అప్పుడు ఉన్నారు, ఇప్పుడు అనేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు ఒకే ఒక మాట అంటున్నారు, వీళ్ళు గనక కేకలు వేయడం మానితే రాళ్ళు కేకలు వేయబోతున్నాయి. ఈ రోజున మనము ఆయన సందులో బహుగా సంతోషించాలని ఎదుర్కోవాలి. భక్తి చేసే మనం, ప్రార్థించే మనం, మందిరానికి వెళ్తున్నవారు, స్తుతించేవారు, ప్రార్థించేవారు, ఆచారపూర్వక భక్తి కాదు, రాజును ఎదుర్కోవడానికి సిద్ధపరచబడాలి. రాజును ఎదుర్కొనే గుంపులో నీవు చేర్చబడాలి. ఆ రాజును ఎదుర్కొనే నీవు కన్నీటితో, దుఃఖంతో, వేదనతో, కలవరాలతో, నిట్టూర్పులతో కనబడే వ్యక్తిగా కాదు, బహుగా సంతోషించే వ్యక్తిగా నీవు, నీ కుటుంబం మార్చబడాలి. ఆయన ఎదుర్కొనే నీవు నిత్యము యథార్థత, మాటలో యథార్థత, మనస్సులో యథార్థత, పైకొక మాట లోపల ఒక మాట కాక, లోపల ఏదొచ్చిందో పైకి అదే పలికే యథార్థత కలిగిన మాట, యేసయ్య మాట మనం చెప్పగలిగేవానికి మార్చబడాలి. అప్పుడు ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించబోతుంది. ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, నా రాజుగా వచ్చుచున్నాడు. యేసు నా రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, నా రాజుగా వచ్చుచున్నాడు. యేసు నా రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా
తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధంగా నుండు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధంగా నుండు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధంగా నుండు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధంగా నుండు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, నా రాజుగా వచ్చుచున్నాడు. యేసు నా రాజుగా వచ్చుచున్నాడు, 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 యేసు నా రాజుగా వచ్చుచున్నాడు. ఎవరికి వారు ప్రార్థన చేసుకున్నాం. ఒక క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. నేను రాజుని ఎదుర్కొనే గుంపులో ఉండాలి. ఈ రోజున నీవు రాజుని ఎదుర్కొనే గుంపులో ఉండాలి. బహుగా సంతోషిస్తావా? యథార్థత కలిగి జీవిస్తావా? నీవు రాజుని ఎదుర్కొనే గుంపులో ఉంటే ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో సావుకులు మీరు నిలబెట్టుకొని నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి యాగం చెల్లిస్తున్నాం నాయనా. నాయనా, నిన్ను ఎదుర్కొనే గుంపులో మేమందరము చేర్చబడాలి ప్రభువా. నీవు రారాజుగా మా కొరకు దిగి వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎత్తబడే గుంపులో మేమందరము చేర్చబడేటట్లుగా మీ కార్యాలు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. నువ్వు మా కొరకు రారాజుగా వస్తున్నప్పుడు మేము ఎలా ఉండాలో మీరు మాతో నైనా తేట తెల్లగా మాట్లాడిన దేవుడవు. భూషణములను మేము ధరించుకోవాలి ప్రభువా. ఖైదీ బట్టలను విడిచి మంచి బట్టలు మేము ధరించుకోవాలి నైనా. నీ సన్నిధిలో నైనా నీ కళ్ళంలో మేము ఎదుర్కోవాలి పరిశుద్ధాత్మదేవా. అయ్యా తండ్రి స్తోత్ర, ప్రతి మాట నైనా మా హృదయంలో మా హృదయం అనే పలక మీద మేము వాటిని రాసుకొని భద్రపరుచుకోవాలి తండ్రి. మీ యందు మేము బహు సంతోషముతో మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యాన్ని ధన్యతను మాకు దయచేయండి. యథార్థ హృదయం మాకు ఇవ్వండి సయ్యా. దావీదు గారి వల్లే నైనా స్తోత్రం, నీ బలిపీఠం నీ మందస్సము ముందు ఏ విధంగా అయితే ఆత్మతో సత్యముతో ఆరాధికుడిగా మార్చబడ్డాడు, ఏ విధంగా అయితే ఏ పోదును ధరించుకొని నాట్యమాడాడో ప్రభా, ఆ
విధంగా మేము ప్రతి దినము ప్రతి నిత్యమునైనా మీ సన్నిధిలో బహు సంతోషము కలిగి నీ సన్నిధిలో మేము ఆర్భటించాలి, కేకలు వేయగలగాలి, స్తుతించగలగాలి, ప్రార్థించగలగాలి ప్రభువా. అటువంటి గొప్ప భాగ్యము చేత మీరు మమ్మల్ని నింపమని వేడుకొంచును. యథార్థ హృదయం మాకు దయచేయండి ప్రభువా. నైనా స్తోత్రం, నిత్యము నైనా నీ కృపలో మేము భద్రపరచబడాలి. మేము ఆ విధంగా ఉంటే మీరు మా యొద్దకు వచ్చి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తానని మీరు సెలవిచ్చారు ప్రభువా. మీ ఆశీర్వాదాల చేత మీరు మమ్మల్ని అందరినీ నింపుచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్కు నైనా నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మంచి నేల మీద పడిన విత్తనాలు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించులాగున నైనా మేము ఆ విధంగా నడవటానికి కృప చూపించండి. మేము వాటిని విని విడిచిపెట్టే వారముగా ఉండక తండ్రి, ప్రతి దినము ప్రతి నిత్యము నమరివేసుకుంటూ ఆ వాక్యములో ఉన్నటువంటి శక్తిని మేము పొందుకునే వారముగా మీరు మమ్మల్ని బలపరచమని స్తుతి చెల్లిస్తున్నాం. సావుకుల్ని నైనా మీరు బహుబలంగా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకనూ నైనా నీ కృపలు నీ సావుకులు మీరు బలపరచుకోండి ప్రభు. ఈ దినాన్ని వచ్చినటువంటి ప్రతి బిడ్డల్ని, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఎవరు ఏ సమస్యతో ఈ ప్రాంతం నైనా ఈ స్థలంలో అడిగి పెట్టారో ప్రభు, మీ బిడ్డలందరి సమస్యలకి ఒక విడుదల మీరు దయచేయండి. మీరు వెళ్ళి నీ బిడ్డలు మీరు ఆశీర్వదిస్తానని సెలవిచ్చారు ప్రభు. మీ బిడ్డలు నోటి నిండా ఆనంద సంతోష ధ్వనుల చేత మీ బిడ్డలు నైనా హృదయాలు ఆనంద గానాల చేత నింపబడటానికి కృప చూపించండి. ఎవరు ఎంత మంది సమస్యల చేత నైనా వచ్చిన ఆ సమస్యలన్నిటికీ దినాన ఒక విడుదల కలుగునుగా కని ప్రకటిస్తున్నాం. ఒక విడుదల కలుగునుగా కని ప్రకటిస్తున్నాం తండ్రి. స్తోత్రునైనా సంతోషముతో నీ బిడ్డలు తిరిగి వెళ్ళాలి ప్రభా. ఈ దినాన నా కొరకు మా కొరకు మీరు ఏమి సిద్ధపరిచారో దాచి ఉంచారో అట్టి శ్రేయస్కరమైన దీవెనలతో మీరు మమ్మల్ని ఎదుర్కొంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తరగని సౌభాగ్యము చేత మీ బిడ్డలందరినీ మీరు నింపినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనమల్ని ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన ఆయన సందులో కూడుకొని రాజును ఎదుర్కోవాలని, బహుగా సంతోషించాలని, యథార్థత కలిగి జీవించాలని, మీరు దిగివచ్చి ఆశీర్వదించాలని కోరుకున్న ఆశపడిన ప్రతి ఒక్క బిడ్డలకు కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక.